హైదరాబాద్ శివారు గండిపేటలోని భూమిని అక్రమంగా కాజేసేందుకు ప్రయత్నించిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 1000 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు ఏకంగా నకిలీ జీవోలు సృష్టించిన కుట్రపై తహసీల్దార్ ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ భూదందాపై పోలీసుల విచారణ సాగుతున్న తీరుపై మా ప్రతినిధి అందిస్తున్న ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ శివారులో భూములకు రెక్కలు రావడంతో కూడా అక్రమంగా ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ఆంధ్రప్రదేశ్ చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లె బ్రహ్మనాయుడు చాలా కీలక పాత్ర వహించాడని చెప్పి కూడా ప్రధానంగా పోలీసుల దర్యాప్తులో అయితే వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు ఆయన సోదరుడు బొల్లె రమేష్ కూడా చాలా కీలకంగా వహించడం తెలిసింది. అయితే ప్రభుత్వ భూమికి సంబంధించి కూడా నకిలీ 5 జీవోలను కూడా సృష్టించి అవి కోర్టులో వాటిని పొందుపరిచి కోర్టులో సమర్పించడం జరిగింది. ఆ కోర్టు ఇచ్చిన ఆర్డర్తో కూడా ఇటు ఒక గండిపేటకు సంబంధించిన తహసీల్దార్ వద్దకి రావడంతో కూడా నకిలీ జీవోలుగా గుర్తించడం జరిగింది. వెంటనే అతను తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో కూడా పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రస్తుతం 3 అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వారి 3 పాటు మరో 4 ఉన్నట్లయితే పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. దాంట్లోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లె బ్రహ్మనాయుడుతో పాటు అతని సోదరుడు కూడా ఉన్నారు. అయితే ఈ జీవోలకు సంబంధించి వ్యవహారంలో మాత్రం కీలకంగా వివరించారు ఈ మాజీ ఎమ్మెల్యే అని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం దర్యాప్తులో గుర్తించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం వారు పరారులో ఉన్నారని చెప్పి కూడా పోలీసు అధికారులు ప్రస్తుతం గుర్తించారు. వారి కోసం ప్రస్తుతం 4 బృందాలు అయితే గాలిస్తున్నాయి. దాంట్లోనే ఈ బొల్లె బ్రహ్మనాయుడుతో పాటు బొల్లె రమేష్తో పాటు తర్వాత మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వారు పరారులో ఉన్నారు, వారి కోసం అయితే గాలిస్తున్నారని చెప్తున్నారు. కానీ వారికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు ఇప్పటికే దర్యాప్తులో భాగంగా పోలీసు అధికారులు స్తంభింపజేయడం జరిగింది. వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కూడా లావాదేవీలను కూడా పూర్తిగా నిలిపివేసినట్లు కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఆ నిందితుల పేర్లు ఒకసారి చూసుకున్నట్లయితే అరెస్ట్ చేసిన వారిలో ఇటు నిమ్మల రాజేష్ గౌడ్తో పాటు వేణుగోపాల్ తర్వాత సాయి కిరణ్ అయితే ప్రస్తుతం అయితే అరెస్ట్ చేయడం జరిగింది. 4 పరారులో ఇటు బ్రహ్మనాయుడుతో పాటు రమేష్ తర్వాత సునీల్ రాధాకృష్ణ అనేది కూడా వీళ్ళు 4 అయితే పరారులో ఉన్నట్టు తెలిసింది. దాంట్లో వీళ్ళకి సంబంధించి కూడా దాదాపు 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని అయితే వీరు కాజేసేందుకు కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయి. దాంట్లో బ్రహ్మనాయుడికి సంబంధించి అయితే ఇతరులకు పంపించడం కానీ అతను తీసుకోవడం కానీ అనేది కూడా ఈ ఖాతాలతో వారికి సంబంధించిన బ్యాంక్ ఖాతాల ద్వారా కూడా అధికారులు అయితే గుర్తించి జరిగింది. ప్రస్తుతం వారి 4 కూడా అరెస్ట్ చేసినట్లయితే చాలా కీలక విషయాలు రాబట్టవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. కాబట్టి నిన్న డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం పైన కూడా ప్రధానంగా దీంట్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని 3 మాత్రం అరెస్ట్ చేశాం, కానీ తర్వాత ఈ 4 అరెస్ట్ చేస్తే చాలా కీలక విషయాలు అయితే వెలుగులోకి వస్తాయంటున్నారు. కానీ ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ఏకంగా నకిలీ జీవోలు తీసుకురావడం, ఆ జీవోల ద్వారా కూడా పెద్ద ఎత్తున అమ్మకాలకు జరపవచ్చు, విక్రయాలు జరపవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఈ నకిలీ జీవోలు తీసుకొచ్చారని చెప్పి కూడా ప్రధానంగా అధికారులు గుర్తించి జరిగింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గ్రామం సంబంధించి కూడా సర్వే నెంబర్ ప్రస్తుతం సర్వే నెంబర్ ఒకసారి చూసుకున్నట్లయితే 18 సర్వే నెంబర్లో 104.52 కుంటాలకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఏవైతే ఉందో ఆ ప్రభుత్వ భూమి దాదాపు 1000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆ ప్రభుత్వ భూమిగా ఉంటుంది. వాటిని కాజేసేందుకే అక్రమంగా ఈ విధంగా పాల్పడారని చెప్పి కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు అయితే వెలుగొచ్చింది. కానీ దర్యాప్తునైతే వేగవంతం చేసిన పోలీసులు ప్రస్తుతం అతను ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు. నిన్న ఒక కార్యక్రమంలో కూడా అతను పాల్గొన్నట్లు కూడా పోలీసులు సంబంధించి కూడా అయితే ఇంకా ఇప్పటివరకు వారి గాలింపు కొనసాగిస్తుంది. కానీ నిన్న నిరసనలో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో మరి ఏపీకి పంపించి తర్వాత అక్కడ అతన్ని అదుపులో తీసుకొని నేరుగా ఇక్కడికి అదుపులో తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత విచారణ కొనసాగించిన తర్వాత కూడా అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. కానీ అతన్ని అదుపులో తీసుకొని విచారణ కొనసాగించినట్లయితే దీని వెనుక ఇంకా కేవలం వీళ్ళు మాత్రమే, ఈ 7 మాత్రమే ఉన్నారా లేదా మిగతా వాళ్ళు ఇంకా ఎవరన్నా అన్న దాని మీద ఒక స్పష్టమైన వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. అయితే గత సంవత్సరం డిసెంబర్ నెలలో కూడా ఈ ఫేక్ జీవోలు దాదాపు 5 జీవోలు కూడా రిలీజ్ చేసినట్లు అయితే అధికారులు కొంతవరకు ఆ జీవో కాపీలు కూడా నిన్న డీసీపీ అయితే విడుదల చేయడం జరిగింది. దాంట్లో 3 అరెస్ట్ చేశాము. తర్వాత మిగతా వాటిలో వివరాలు సేకరించిన తర్వాత మరికొన్ని విషయాలు అయితే ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఈ కేసు వేగవంతం చేసి మాజీ
ఎమ్మెల్యేని అయితే అరెస్ట్ చేసిన తర్వాతనే చాలా కీలకమైన అంశాలు అయితే వెల్లులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది.